సేన్ రామ్ రామ్. ఈరోజు మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు ఈ దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా. అందుకే మిత్రులారా, నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్గా మిడ్జిల్ మండలంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన. మిడ్జిల్ మండలంలో అత్యధిక తండాలు ఉన్నాయి, గిరిజన జనాభా ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు,